ఇంకోసారి బట్టలు వేసావంటే అంతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏ వీరా వీరా కమిషనర్ రిజైన్ చేశాడు. చల్ న్యూస్ పెట్టు. చేరిన తర్వాత ఫోన్ పడ్న సరియా దీపా వా. దీపు సో సూన్. దీపు కొంచెం నాళింగిరమా, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళిపో. అప్ప ఇప్పుడు ముందులాగా లేరు. కావాలంటే పార్వతిని అడుగు ప్లీజ్. ఆగు, నిన్ననే అనుకున్నాను దీపు ఉంటే చాలా బాగుంటుంది అని. అప్పా కోసమే వచ్చాను బోనమ్మా. బట్ ఇక్కడ కాళ్ళ కింద మంటలున్నాయి కదా, ఇక్కడే ఉంటే దేవి గారు కాలిపోతారు. అన్నా అన్నా దీపు స్టే బేస్లా అంతా సెట్ అవుతుంది. అన్న టెన్షన్లో ఉన్నాడు, అందుకే డిఫెండ్ చేయక్కర్లేదు. చూడు శివ, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. ధారావికి తలేవన్ కోమాలో ఉన్నాడు, కానీ ఆయన నా అప్ప. జస్ట్ లుక్ అట్ హిమ్ శివ. ఒకసారి చూడు, ఒంటి నిండా ట్యూబ్స్, వైర్స్. నీకు రివెంజ్ మాత్రమే కావాలి. ఆలోచించవా అప్ప ఈ సిచ్యువేషన్లో ఎందుకున్నారు? దాడి జరిగింది మన ఫ్యామిలీ మీద. ఎవడో కావాలని దాడి చేశాడు. మనందరినీ విడదీయడానికే చూస్తున్నారు. మరి మనం విడదీసిన వాళ్ళు, వాళ్ళ మాట ఏంటి? ఇలా లెక్చర్లు ఇస్తే అప్పా లేచి కూర్చుంటాడా? నువ్వు మాకు దూరంగా ఉన్నావు, కానీ వేరు కాదు. నువ్వు ఈ గుడ్ గర్ల్ డ్రామాలన్నీ కట్టి పెడితే బాగుంటుంది. పోదాం. I don't want to be good. And now, just don't want to be like you. వెళ్ళిక నుంచి వెళ్ళు. శివ, దీపు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా ప్లీజ్. ఇನ್ನು కొంచెం నాళ్ళు, 2 నాళ్ళు. వెళ్ళనివ్వు బోనమ్మా. అన్నా ప్లీజ్, ఎంతకాలం తర్వాత అందరం కలిసాం. అది వెళ్ళాలనుకుంటోంది కదా. ఇప్పుడు అప్పకి మన అవసరం ఉంది. శివ, బతిమలాడే టైం లేదు మనకి. శివ, జరగండి. ఈరే శివ. జరగ, వదిలే. నేను గేట్ దగ్గర వరకు నీతో వస్తాను. పర్వాలే, నా కలమర. ఫోన్ చేస్తాను. దీపు భద్రమర. శివ, హలో. హాయ్. హాయ్. ఎక్కడున్నావు? ఏమైంది? ఒక్కసారి నేను కలవాలనుకున్నాను. ఇంట్లో లేవా నువ్వు? లేను, హోటల్లో ఉన్నాను. అవును, యాక్చువల్గా నిన్న రాత్రే చెక్ ఇన్ చేశాను. ఒక క్లయింట్తో చాలాసేపు మీటింగ్ జరిగింది. మందు కూడా తాగాను, అందుకే చెక్ ఇన్ చేశాను. ఏ హోటల్లో ఉన్నావు? వై, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాను. విను, కొంచెం ఎక్స్టెండ్ చేయవా ప్లీజ్? నీతో ఉండాలని ఉంది. సరే, కమ్. Hyatt 504, ఓకే? థ్యాంక్స్. I'll be there in an hour. ఓకే, యా. మహేష్, I love you. సేమ్ హియర్. గంటలో వస్తాను. బాయ్. యా, బాయ్. ఓ మై గాడ్. బిహారీ అండ్ నేపాలి ఇద్దరి టైం అయిపోయింది. కిల్ దెమ్.
సార్ సార్ అరే అరే ఖాన్, ఏంటి ఎక్సైట్మెంట్? ఏమైందో చెప్పు. తలవన్ ఫ్యామిలీ మెంబర్ని మీరు ట్రాక్ చేయమని చెప్పారు కదా సార్. ఇన్ఫర్మేషన్ సార్. చూపించు. కమల్ హేమరాజ్ కొలావాలో ఉంటాడు. ఆర్టిస్ట్, పెయింటింగ్లు వేస్తాడు. వీరభద్రకి బాయ్ ఫ్రెండ్. గుడ్ జాబ్ ఖాన్. చెప్పన్నా, ఎవరు కావాలి? ఈ వర్క్షాప్ నీదేనా? అవునన్నా, నాదే. రఫీక్కి బండి ఇచ్చావా? చాసిస్ నంబర్ తీయమని. ఎవరన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అరే బాయ్ బాయ్, నిజంగా నాకు ఏ రఫీకు తెలీదు. నేను ఎవరికి ఏ గాడి ఇవ్వలేదు, నిజంగా. నాలుగో తారీఖు ఇక్కడ ఎవరున్నారు? నెల రోజుల నుంచి నా షాప్ బంద్ ఉంది. ఊరెళ్ళాను, మొన్నే వచ్చాను. నిజం చెప్తున్నా. ఎవరైనా ఉన్నారా? సారీ, వాట్? నీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా మహేష్? దీపా. నిన్న రాత్రి ఒక్కడివే ఉన్నావా? దీపా, దిస్ ఇస్ గెటింగ్ మోర్ రిడిక్యులస్ నౌ. వాట్ యు మీన్ బై ఒంటరిగా? నేను ఒక్కడనే ఉన్నాను. నేను వచ్చే టైంకి బెడ్ ఎందుకు రెడీ చేసావు? అరే ఆ బెడ్ అది. వచ్చి అలా చేసిందని చెప్పకు. ఇట్ వాస్ అరే ముందు నన్ను పూర్తిగా చెప్పనిస్తావా? నువ్వు కోర్టులో కూడా ఇంతే కదా. నేను చెప్పేది విను. ఎస్, ద బెడ్ వాస్ మెస్సీ. నేనే సర్ది పెట్టాను, ఎందుకంటే నేను పందిలాగా పడుకోలేను. పైగా నువ్వు వస్తానన్నావు, నీకు మెస్సీగా ఉంటే ఇష్టం ఉండదు కదా, అందుకే బెడ్ సర్దాను. నేను కొన్ని రోజులుగా నోటీస్ చేస్తున్నాను. వాట్స్ గోయింగ్ ఆన్ విత్ యూ దీపా? ఐమ్ సారీ. ఎందుకో చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. యా, అర్థం చేసుకోగలను. దీపా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు.